వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీకి చంద్రబాబు అడ్డుపడి వృద్ధులు, వికలాంగులు, వితంతువులను ఇబ్బందులకు గురిచేశారని సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. పెన్షన్ లబ్ధిదారులు చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుతారన్నారు. బోండా ఉమా తాగిన మైకంలో ఏది పడితే అది మాట్లాడవద్దని హితవు పలికారు. వాలంటీర్లు లేకుండా ఇంటింటికి పెన్షన్లు ఎలా పంపిణీ చేస్తారని ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు నియోజకవర్గంలోని 64వ డివిజన్ ప్రజాశక్తి నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. డివిజన్ కార్పొరేటర్ ఎర్లగొర్ల తిరుపతమ్మ శ్రీరాములు నాయకులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి జగనన్న హయాంలో చేకూరిన లబ్ధిని వివరిస్తూ కరపత్రం అందజేశారు. ప్రజలతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ 64వ డివిజన్ వైఎస్ఆర్సీపీ అడ్డా అని, ఈ డివిజన్ అభివృద్ధి చేసింది వైఎస్ఆర్సీపీ అని తెలిపారు. కొంత మంచినీటి సమస్య ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని, దాన్ని పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. తమకు అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయని ప్రజలు తెలిపారని అన్నారు. అవ్వాతాతలు అయోమయానికి గురవుతున్నారని అన్నారు. పింఛను ఎక్కడ తీసుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అవ్వాతాతల ఉసురు చంద్రబాబుకు తగులుతుందన్నారు. పింఛను తీసుకునే లబ్ధిదారులు తగిన రీతిలో బుద్ధి చెబుతారని అన్నారు. బోండా ఉమా తాగిన మైకంలో ఏది పడితే అది మాట్లాడవద్దు అని హితవు పలికారు. బోండా ఉమా ఒక గజిని అని పేర్కొన్నారు. వాలంటీర్స్ లేకపోతే ఇంటింటికి పింఛను ఏ రకంగా ఇవ్వగలరని ప్రశ్నించారు. ఇంతమంది అవాతాతలను కానీ, దివ్యాంగులను కానీ, వితంతువులను కానీ ఏడిపేడు ఎంతవరకు భావ్యం చెప్పండి ఒకసారి. ఏమి వాళ్ళకి నేరుగా పెన్షన్ గతంలో మాదిరిగా ఇంటికి వెళ్తే తప్పేంటి? మళ్ళేమో పక్కనేమో ఎలక్షన్ కమిషన్ ఆపమని చెప్తాడు, మళ్ళీ ఇంటికి పెన్షన్ పంపించమని చెప్తాడు. ఏ విధంగా జరుగుతుంది చెప్పండి? మళ్ళీ అదేవిధంగా అడిగితే కనుక రాష్ట్ర ప్రభుత్వ ఖజానా డబ్బులన్నీ కూడా కాంట్రాక్టులు ఇచ్చేశారు. నీలాంటి వాడు చంద్రబాబు నాయుడు మా జగన్మోహన్ రెడ్డి గారు నీలాగా ఉంటాను అనుకుంటున్నావా? ఫస్ట్ సంక్షేమ పథకాలు అమలు చేసిన తర్వాత మిగతా కార్యక్రమాలు చేపడతారు, గుర్తుపెట్టుకో. ఏ ఒక్కళ్ళు కూడా ఇబ్బంది పడకూడదు ఆర్థికంగా అని చెప్పని ప్రతి ఒక్కరికి కూడా ఆర్థికంగా ఈ ప్రభుత్వం ఎంతో కొంత సహాయం చేయాలని పనిచేసిన వ్యక్తి మా ముఖ్యమంత్రి గారు. ఆయన మీద అపవాదులు అసలు నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు అవ్వాతాతలు ఉసురు నీకు తప్పకుండా తగులుతుంది చంద్రబాబు నాయుడు. ఎందుకంటే నువ్వు చేసిన అరాచకం, పాపాలు ఈరోజు వాళ్ళను కూడా మీరు ఇబ్బంది పెట్టే విధంగా నువ్వు చేసిన ఈ యొక్క దిక్కుమాల చర్య ఏ ఒక్కళ్ళు కూడా సహించే పరిస్థితి కాదు. తప్పకుండా చంద్రబాబు అనే వ్యక్తికి ఏదైతే పెన్షన్ తీసుకున్న లబ్ధిదారులందరూ కూడా బుద్ధి చెప్తారని చెప్పని కూడా తెలియపరచుకుంటే ఈ కార్యక్రమం చేసిన అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియపరిచి సెలవు తీసుకుంటున్నాను. వైసీపీ నాయకులు మాట్లాడుతూ గతంలో కంటే మెరుగైన మౌలిక సదుపాయాలు డివిజన్లో కల్పించడం జరిగిందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో వెల్లంపల్లి, కేసినేని నానిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్పారు. డివిజన్లో గడప గడపకి ప్రచార పార్టీ పాదయాత్ర ప్రారంభంలో అందరూ పాల్గొన్న అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజున డివిజన్ పరిధిలో గల ప్రజాశక్తి నగర్ మరియు రాధానగర్ 94వ బూత్ నెంబర్లో పర్యటించడం జరిగింది. ఎందుకంటే గతంలో కంటే కూడా మెరుగైన మౌలిక సదుపాయాలు సమకూర్చడంతో ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఈ ప్రచార పాదయాత్రలో బ్రహ్మరథం పట్టడం మీరు అందరూ చూశారు. అలాగే వచ్చే ఎన్నికల్లో మన అభ్యర్థి అయినటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని, అలాగే ఎంపీ కేసినేని నాని గారికి భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని తెలియజేస్తారు.